కుండపోత వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షాపూర్ మత్తడిని పరిశీలించారు మంత్రి సీతక్క. వరద ఉధృతి పెరిగితే వాహనాల రాకపోకలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆల్రెడీ మన రాష్ట్ర స్థాయిలో కూడా కలెక్టర్లందరికీ మరి సిఎస్ గారు ఒక అంటే మార్గనిర్దేశం చేయడం జరిగింది, గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు సీఎం గారు కూడా రంగంలో దిగి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల నుంచి కూడా వారు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. అయితే నిన్న పొద్దున్న నుంచి కూడా మనం ములుగు ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలతో మేము ఆల్రెడీ అలర్ట్గా ఉన్నాం. అంటే ఈ వరదల యొక్క బాధ ఏందో మాకు దాదాపుగా 4-5 సంవత్సరాలుగా కూడా గోదావరి వచ్చినప్పుడు కానీ ఇటు జంపన్న వాగు వచ్చినప్పుడు మాకు ఆ అనుభవంతో మేము ముందస్తుగానే 2 నెలల క్రితమే మండలాల వారీగా మండలంలో ఉన్నటువంటి అధికారులతోటి ఒక్కొక్క 5-5 టీం ఏర్పాటు చేసినాం. అట్లనే వాగులు ఎక్కడైతుంటాయో వాగులు దాటకుండా మరి బ్యారికేడ్స్ పెట్టి అక్కడ ఒక మనుషులను కూడా పెట్టడం జరిగింది. వరద బీభత్సమైనటువంటి వచ్చేటువంటి గ్రామాలలో స్పెషల్గా అధికారులను ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అటు రెవెన్యూ సైడ్ నుంచి కానీ ఇటు కలెక్టర్ గారు అటు ఎస్పీ గారు ఇద్దరు కూడా కోఆర్డినేషన్ తోటి పనిచేయడంతో ఈ రోజు వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఉన్నాం. మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలకు కానీ అదేవిధంగా అధికారులకు కానీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి వరద అటు ఖమ్మం కానీ అటు మనుగూరు కానీ ఇటు మహబూబాద్ కానీ మిగతా చోట్ల కూడా చాలా బీభత్సంగా కాలనీలలోకి ఇళ్లలోకి కూడా నీళ్ళు వచ్చినాయి. దారింట కూడా వాగుల కాడ కూడా ఇబ్బంది ఉంది. ఇప్పుడు మన వాగు కూడా చూస్తే ఇప్పుడు ఈసారి మొదటిసారి ఇది వరద రావడము ఏది ఈ వాగు మీద. కానీ వరద ఎక్కువ ఉన్నప్పుడు దయచేసి ఎవరు కూడా వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు. అక్కడ ఖచ్చితంగా బ్యారికేడ్స్ పెట్టి పోలీస్ అధికారులు లేదా ఎవరైనా ఒక ఇంపార్టెంట్ గవర్నమెంట్ అధికారులను అక్కడ నియమించుకోవాలి. అట్లా దాటిపోవడం మూలంగా ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ వరద తక్కువ కనబడుతుంది. పైన వర్షం పడ్డది అనుకో ఆ ఫ్లోటింగ్ వస్తే సడన్గా నిమిషాలల్లో వాగొచ్చి కొట్టుకోబోతున్నారు. మనం చూసినాం ఇప్పటికే కార్లు కానీ అటు చెర్ల సైడ్ 2 ఆదివాసీలు అక్కడ వరదలలో మునిగి చనిపోవడం కానీ బస్సు కూడా ఇప్పటిదాకా అక్కడ మరి నెక్కొండ కే సముద్రం ప్రాంతంలో వాటర్తో ఆగిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి ఈ వరద పరిస్థితులలో ఎవరు బయటికి రావద్దని కోరుతా ఉన్నాం. మరి అన్ని జిల్లా కలెక్టరేట్లలో కూడా గవర్నమెంట్ తరఫున మరి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఒక స్పెషల్ నెంబర్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. అందరు అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఇంకా కూడా మరి ప్రజలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా రంగంలోకి దిగి వరద బాధ ప్రాంతాలలో పర్యటించి వారిని మనం సపోర్ట్గా ఉండాలి, ధైర్యం చెప్పాలి, ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియదు. అంటే వాస్తవానికి ఎక్కడైతే వరదలు ఇప్పుడు చెరువు ఉంది, ఈ చెరువు బలహీనంగా ఉన్నదనుకోండి, చెరువు కట్ట అది తొందరగా పసిగట్టి వెంటనే ఆ కింది గ్రామాలను తరలించాలని కూడా మేము ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వాగొడ్డెంబటి వాగు ఉధృతి ఉన్నదనుకోండి, ఆ వాగు పరివాహక ప్రాంతాలను కూడా పరిశీలించి మరి వాళ్ళని సేఫ్ జోన్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి చోట ఎక్కడెక్కడైతుందో అందరు అధికారులు రంగంలో ఉన్నారు. అటు రెవెన్యూ సైడ్ కానీ కలెక్టర్లు కానీ ఇటు అదేవిధంగా పోలీస్ అధికారులు కానీ ఇటు మీడియా కూడా ప్రజల మధ్యనే ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ ప్రజల్ని రక్షించుకోవడం కోసం రాజకీయాలు ఇతరత్ర అన్ని వదిలిపెట్టి మరి ఈ వరద ఇది ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది కూడా అంటే వర్షాలు పడడము వివిధ ప్రాంతాల్లో ప్రప్రథమంగా కనబడుతుంది. కాబట్టి అందరం కూడా సమాయత్తంగా ఉండి పనిచేయాలని కోరుతాను. ఈరోజు తాడువాయి కానీ ముఖ్యంగా తాడువాయిలో మరి జంపన్న వాగు మాకు ఈసారి గోదావరి తక్కువ ఉంది, జంపన్న వాగు ఎక్కువ ఉంది. ఈ జంపన్న వాగు కూడా మేజర్గా మహబూబాద్ జిల్లాలో కానీ భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందు సైడ్ వర్షాలు వస్తే కూడా ఇటు లక్నవరం నిండితే అటు గుండ్లవాగు నిండి అదంతా జంపన్న వాగు మీద నుంచి మళ్ళా గోదావరిలో కలుస్తుంది. కాబట్టి జంపన్న వాగు ఎంబటి ఉన్నటువంటి అన్ని గ్రామాలను మేము అప్రమత్తం చేస్తూ ఉన్నాం. అందరికి కూడా తెలియజేస్తున్నాం, వాగులు దాటొద్దు దయచేసి. చెరువులో కింద ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఆ చెరువు గండి పడుతుందో ఏమో తెలియదు, వరద ఉధృతి ఊళ్ళలోకి వస్తుంది. ఇప్పుడు మనుగూరులో కూడా పెద్ద ఎత్తున అంటే ఊళ్ళలోకి నీళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. అటు మదిరలో కానీ ఖమ్మంలో కానీ ఎంత వర్షాల బీభత్సం, సేమ్ టైంలో అక్కడక్కడ చెరువులు దిగడంతో కూడా ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఈ అన్నీ కూడా పర్యవేక్షిస్తాం. వాస్తవంగా నిన్నటి నుంచి కూడా మేము అందుబాటులో ఉన్నాం. మళ్ళీ ఈరోజు రాత్రి నుంచి ఈ వర్షం పెరిగింది కాబట్టి మా అధికార యంత్రాంగం అంతా అలర్ట్ చేసినాం. అటు ఆదిలాబాద్ జిల్లాలో నేను ఇన్ఛార్జిగా ఉన్నా, అక్కడ కూడా అందరు కలెక్టర్లు ఎస్పీలతో మాట్లాడినాం. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలు కలెక్టర్లు ఇతర అధికారులతో కూడా మాట్లాడి